హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతాంకి కిచెన్. ఈరోజు ఎమ్మీ రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. మనకి 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను. ముందుగా పన్నీర్ని మనకి నచ్చిన సైజులో ఇలా క్యూబ్స్గా కట్ చేయండి. ఇక్కడ నేనైతే పన్నీర్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా పన్నీర్ని కట్ చేసి తీసుకున్నాక ఒక బౌల్లోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి ముందుగా ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన పన్నీర్ క్యూబ్స్ని తీసుకుని ఇలా టాస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఇలా మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టేలా కలిపాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్లోకి 2-3 స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం కలిపిన పన్నీర్ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ పన్నీర్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి తీసుకుందాం. అలాగే మనం ఇలా పన్నీర్కి మసాలా ముందే పట్టించి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన పన్నీర్ని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన ఆయిల్లో 1 కప్ వరకు కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వరకు ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేశాక ఇందులో మరో కప్ వరకు టమాటా ముక్కలను తీసుకుని ఫ్రై చేయండి. ఈ టమాటా ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇలా సాఫ్ట్గా అవుతాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడియాక 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకుని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా తీసుకుని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ మనం ముందుగానే ఉల్లిపాయ టమాటాను ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసి సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకుని ఫ్లేమ్ని లోలో ఉంచి మూత పెట్టి 2 నిమిషాలు బాగా కుక్ అవనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకుందాం. ఇక్కడ నేను 1.5 కప్ వరకు వాటర్ తీసుకున్నాను. మీరు గ్రేవీ కొంచెం తక్కువగా ఉండాలంటే 1.5 వరకు వాటర్ తీసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఈ గ్రేవీని 5 నిమిషాల వరకు బాగా మరిగించండి. ఇప్పుడు మూత తీసుకుని బాగా మరుగుతున్న ఈ గ్రేవీలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసి బాగా ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరో 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చివరిగా ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా కొంచెం నలిపి తీసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని కూడా తీసుకుని బాగా కలపండి. చివరిగా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, నూరూరించే ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పన్నీర్ కర్రీ మనం చపాతీలోకి, పులావ్లోకి, జీరా రైస్ ఇందులోకి తీసుకున్న పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.